కరోనా అనేది ప్రపంచాన్నంతా నాశనం చేస్తున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అన్నీ పర్ఫెక్ట్‌గా చేసిన వైఫల్యం అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు భారతదేశం అంతా ఆయిల్ కరెక్ట్‌గా నడుస్తున్నా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఆయిల్ కొరత 3 రోజుల పాటు వెంటాడి వేటాడితే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిన రేషన్ మీద ఆయిల్ ఇవ్వాల్సిన పరిస్థితొస్తే దీని పాపం ఐఓసీ తప్ప ప్రభుత్వానిది కాదట. ఐఓసీ ఎందుకు చేస్తోందయ్యా అంటే, ఆయిల్ తప్పుదోవ పడుతోంది, పక్కదోవ పడుతోందని ఇవ్వడం తగ్గించడం వల్ల. అంటే మరి ఒక్క ఆంధ్రప్రదేశ్‌కి ఇట్లా చేశారా? భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అట్లా చేశారా? లేదా ఆంధ్రాలోనే పక్కదోవ పట్టించేది ఎక్కువుందా? లేకపోతే ఇంకో చోట ఎక్కువుందా? ఇక్కడ బాబు గారికి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ వీళ్ళు ఆదేశిస్తే సెట్ రైట్ అవుతది. అదే ఫెయిల్యూర్ మాత్రం సదరు సంస్థది. ఇది మనకి రాసే వార్తల యొక్క జర్నలిజం నైతిక విలువల యొక్క పతాక స్థాయి పరాకాష్ఠ దిగజారుడు.